ఖురాన్ చదువుతూనే గీత చదవాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? మీరు కూడా గ్రంథాల పరిశీలన చేస్తున్నారని చెప్పారు మీరు గతంలో వీడియో రిలీజ్ ఇస్తున్నాను అని. గాయత్రి మంత్రం మీరు నేర్చుకున్నారా? గాయత్రి మంత్రం మీరు చదువుతారా సార్? ఇప్పుడు నా గాయత్రి మంత్రంతో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? లేదు, గతంలో కూడాను గాయత్రి మంత్రం చదవమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇలాగే దాటేశారు. ఓకే, మీకు వచ్చా రాదా? ఇప్పుడు నా గాయత్రి మంత్రం రానంత మాత్రం నేను నష్టమే లేదు అని అనుకుంటున్నాను. ఇంతకు వచ్చంటారా రాదంటారు? కన్ఫ్యూజన్ నాకు వచ్చు సార్, కాకపోతే ఇప్పుడు దాన్ని వినొచ్చా? వినే అవకాశం ఉందా మాకు? ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెరీ గుడ్, వా వా వెరీ గుడ్. ఇక రాగంలో చెప్పాలి అని అంటే ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చాలా మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాలా చక్కగా చదివారు. ఈ దేశానికి ఖురాన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చాలా మంది అడగమని అన్నారు. అది ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని బాగా లోపల పెట్టుకొని అడుగుమని అంటున్నారు, కానీ నేనైతే ప్రేమపూర్వకంగానే అడుగుతున్నాను. ఈ దేశానికి ఇస్లాంకు ఉన్న సంబంధం ఏంటి, ఖురాన్కు ఉన్న సంబంధం ఏంటి? ఖురాన్కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటంటే మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అంటాను. అసలు ఆధ్యాత్మికత ఎక్కడ పుట్టింది? మన భారతదేశంలో పుట్టింది. మొట్టమొదటి మానవుడు ఎక్కడ అడుగు పెట్టాడు? భారత గడ్డ మీద అడుగు పెట్టాడు. మొట్టమొదటి దేవుడి సందేశం ఎక్కడ వచ్చింది? భారతదేశంలో వచ్చింది. ఇక్కడ ఉన్న భాష సంస్కృత భాషలో వచ్చింది. అంటే ఏ ధర్మం అయితే ఇక్కడ సంస్కృత భాషలో బోధించబడిందో అదే ధర్మము ఎక్కడెక్కడ అవసరం వస్తుందో అక్కడక్కడ వారి వారి భాషల్లో బోధించడం జరిగింది. సత్యయుగం ఉంది 17 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగం, దాపర యుగం, కలియుగంలో ఉంటుంది. అయితే కంప్లీట్గా ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది అని అర్థం. ఇప్పటికీ మనం 23వ యుగంలో ఉన్నాం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఆవిర్భవించింది. ఎడారిలో ఎక్కడో తెలియని ఎలా బతకాలో తెలియనప్పుడు సంస్కరణలు తీసుకురావాలి కాబట్టి యేసుప్రభులు వారు, మోసేసు, ఇబ్రాహిము, అబ్రహాము వీళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా మొహమ్మద్ ప్రవక్త వారు మొన్న వచ్చి ఈ గ్రంథాన్ని బోధించడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు చెబితే మేమేంటి వినేది, మొన్న వచ్చి మేమెందుకు నమ్మాలి, మా మతం ఎప్పటిది, మా సనాతన ధర్మం ఎప్పటిది అనే కోణంలో ఇప్పుడు ఏ రకంగా సంస్కరణలు తీసుకురాగలుగుతారు? ఇలా గ్రంథాలన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. దేవుడు నాకు బుద్ధి వివేకాలు ఇచ్చాడు, మీకు బుద్ధి వివేకాలు ప్రసాదించాడు. ఆయన గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? దేవుడే గొప్పవాడు అంటే రెండు క్లియర్ అయిపోయి. ఒకడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, అయిపోయింది. అయితే మంచి చెడులు మనం చేస్తుంటే పైన తెలిసిద్దా తెలీదా? అంబేద్కర్ గారే ముస్లింల పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఇది నేనే కాదు, నేషనల్ మీడియాలో మీకు ఇందాక కూడా చూపిస్తాను. ఆస్తక్లో కొద్దిగా బాధ నాకు అనిపించే మీకు ఇందాక కూడా ఆఫీస్లో నేను మీకు చూపించింది. అది ఆస్తక్లో కూడా కింద విత్ రిఫరెన్సెస్ తో ఇచ్చారు. ఈ పుస్తకం పేరు పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇందులో అంబేద్కర్ గారు ఏం రాశారని నాకన్నా కూడా పేజ్ నంబర్తో సహా ఉంది. వీలైతే మీరే చదివి ఇలా జరగడానికి గల కారణం ఏంటి? పేజ్ నెంబర్ 123లో ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అని రాశారు. పేజ్ నెంబర్ 125లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. పేజ్ నెంబర్ 233, 234లో ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. పేజ్ నెంబర్ 294లో ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. పేజ్ నెంబర్ 297లో అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 303లో భారతదేశంలోని హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. పేజ్ నెంబర్ 332లో ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇప్పుడు ముల్లాలను నమస్కరించే ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఎవరు అని చెప్పేసి, సరే ఇప్పుడు దీని మీద జస్ట్ 2-3 పాయింట్స్ చెప్తాను మహేందర్ గారు. ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నారు. అంటే ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ఉండి ముస్లింల కోసం హక్కులు కూడా అంబేద్కర్ గారే రాశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఈ హక్కులు ఉన్నాయి, అందరూ సమానమే అని రాశారు. దీనికి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది, మొదటి విషయము. రెండవది, ముస్లింలు భారతదేశాన్ని ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలు అందరూ ఇలా చేస్తారు అన్నది నిజమైన ఎంతవరకు వాస్తవం చూడాలి. ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఉన్నాను, నన్ను ఈ మెసేజ్లో పెట్టి చూడండి, మత కలవలు ఎంతవరకు సృష్టిస్తున్నాం, ఏం చేస్తున్నాము అని ఇది వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు చూసుకుంటే ఎంత సోదరభావంగా మనం కలిసి ఉంటున్నాము, దీంట్లో ఎంత వాస్తవం ఉందని మనకు అర్థమైపోతుంది.
పేజీ నెంబర్ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. మరి బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుందంటే బట్టలు కూడా వేసుకోకుండా తిరగాలి, లైంగిక కోరికలు ఉండకుండా ఉండాలంటే. ఇది ఇల్లాజికల్గా నాకు తెలిసి అంబేద్కర్ రాసి ఉండరు, ఇలాంటి ఇంత తక్కువ మెచ్యూరిటీ వాక్య రాసి ఉండరు, మధ్యలో ఏదైనా జరిగి ఉంటుందని నా ఆలోచన. ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. ముస్లింలు సంఘ సంస్కరణకి వ్యతిరేకులు అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక ముస్లింగా ఉన్నాను, నేను సంఘ సంస్కరణ, ప్రజల సంస్కరణ, వ్యక్తి నిర్మాణం కోసం ఇంత పాటు పడుతున్నాను. నాలాంటి వాళ్ళు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ముస్లింలు అనేక మంది ఉన్నారు. మరి ఇది అంటే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. వాస్తవానికి పుస్తకం నిజం, పీడిఎఫ్ నిజం సార్, నిజమే కాదు అంటే ఆ పుస్తకంలో ఉంది. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అయితే ఇలా రాయరు అని చెప్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఏకీభవించట్లేదు. నేను ఏకీభించడం కాదు, అంటే చరిత్రని వక్రీకరించి తీశారని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది వాస్తవాన్ని చావా సినిమా డైరెక్టర్ మీద కేసు ఫైల్ అయిన విషయం మీకు తెలుసా? తెలుసు. పరువు నష్టం దావా వేస్తే ఆయన వచ్చేసి క్షమాపణ చెప్పారా లేదా? శంభాజీ మహారాజు ఉన్నారు కదా, అంత వీరుడిగా ఉండండి, ఆయన ఎవరు చంపారు సార్? ఆయన ఎవరు పట్టించారు సార్? భారత్ మాతాకి జై అని ఒకసారి 3 సార్లు ప్లీజ్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 100% Okay. మన దేశము. మీరే కాదు, దిస్ ఈజ్ మై మదర్ ల్యాండ్. ఖురాన్ని ప్రేమించే వాళ్ళు, ఖురాన్ని విశ్వసించేవారు, ఖురాన్ని పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జై అనాలి అంటారు. ఇక్కడ నుంచి అయినా అంటారు. ఈ వీడియో ఇంకెక్కువ అంటే రాజకీయ ప్రభావం వల్లనే విడగొట్టడం జరుగుతుంది మహేందర్ గారు. ఓకే, అంటే ప్రజలని విడగొట్టేటువంటి వారు అన్ని మతాస్తులో ఉన్నారు. వందే మాతరం అన్నప్పుడు మా తుజే సలాం అంటే నా దేశము, నా మాత, నా భరతమాత శాంతియుతంగా ఉండాలి, వర్ధిల్లాలి అన్న ఉద్దేశంతో అయితే నేను వందే మాతరం అంటాను.